దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు ఫ్రెండ్స్? మేక 6:8 ఈ విధంగా చెప్తున్నాడు, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈరోజు ఉదయకాలాన్న ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి విను. దేవుడు నిన్ను ఏం అడుగుచున్నాడు అంటే, నీ వెండి బంగారం కానీ, నీ సిరి సంపదలు కానీ, నీ ఆస్తి పాస్తులు కానీ దేవుడు ఏమీ అడగట్లేదు. దేవుడు ఏమి అడుగుతుంది? దేవుడు కోరుకునేది ఏంటంటే, నువ్వు న్యాయంగా, నీతిగా, నిజాయితీగా నడుచుకోవాలి, న్యాయంగా తీర్పు తీర్చాలి, న్యాయంగా నడుచుకోవాలి, న్యాయంగా బిహేవ్ చేయాలి. మొదటగా ఆయన కోరుకుంటుంది నువ్వు న్యాయంగా బ్రతకాలి, అన్యాయంగా బ్రతకూడదు. అలా బ్రతకకుండా ఉంటే నీకే లాభం, అది నీకే ఆశీర్వాదం. అది ఇంకేమంటాడు? కనికరమును ప్రేమించుటయు. నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన వాడు, ఆయన దయా దాక్షిణ్యము కలిగిన వాడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. ఆయన కనికరము గలవాడు గనక, ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన కృపా సత్య సంపూర్ణుడు గనక నువ్వు కూడా కనికరం కలిగిన వాడిగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు గనక నిన్ను పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. తన కుమారుడు ఎలా ఉండాలని తండ్రి కోరుకుంటాడంటే, తనలాగే, తనకన్నా చక్కగా ఉండాలి అని కోరుకుంటాడు. మన దేవుడిని యెహోవా కూడా అదే కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? నీ దగ్గర నుంచి ఏం అడుగుతున్నాడంటే, కనికరించు. ఎవరైనా హీనతీన స్థితిలో నువ్వు వారు ఉన్నప్పుడు నువ్వు కనికరించాలి. నువ్వు ఇతరులు నీకు ఏదైతే సాయం చేయాలి అని నువ్వు ఆశిస్తున్నావో, పొందదగిన వారికి నువ్వు ఆ సహాయం చేసేవాడిగా ఉండాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అలాగే ప్రేమించుటయు అంటాడు. ప్రేమించటం. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమించే దేవుడిగా ఉన్నాడు కనుకనే మన కోసం ఆయన శాపంగా మారిపోయాడు, శాపగ్రస్తంగా మారిపోయాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అంటాడు కదా, భాషలైనను, జ్ఞానమైనను, ప్రవచనమైనను అన్నీ కూడా నిలిచిపోతాయి. దాంట్లో శ్రేష్టమైనది ఏంటి అంటే ప్రేమ. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అంటాడు. కారణం ఏంటి అంటే, అది ఉన్నప్పుడు నీవు దేవుని రూపంలోకి మారిపోతావు అంటాడు. కనికరమును ప్రేమించుటయు కోరుకుంటున్నాడు. ఆయన నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఇవే: న్యాయంగా నడుచుకోవడం, కనికరించటం, ప్రేమించటం. ఆయన మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన కనికరం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, పరిశుద్ధుడు గనక మనల్ని కూడా ఆ విధంగా ఉంటే అది నీకు ఆ తర్వాత ఇప్పుడు నువ్వు అది సాధకం చేయగలిగితే, అది నువ్వు ఇప్పుడు క్రియల్లో పెట్టగలిగితే రాబోయే రోజుల్లో నీకు అది ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఇంకేమంటాడు? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని చెప్పి అంటున్నాడు. మేక ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు, నా మనసు ఇది నాయన, నా మనసు ఇది. మేక చెప్పు, ఆ ప్రజలకు చెప్పు అని చెప్పి. సహోదరుడా విను, సహోదరి పని వినమ్మా. దేవుడు ఏమంటాడంటే, దీన మనస్సు కలిగి ఉండాలి, దీన మనస్సు కలిగి ప్రవర్తించాలి. ఆయన ముందు మనం ఈ భూమి మీద ఎలాంటి వారం అంటే, నీడ వంటి వారం, ఊపిరి వంటి వారం, గాలి బుడగ వంటి వారు. మనం ఏ క్షణాన్న ఏమైపోతాం అది మన చేతుల్లో లేదు తమ్ముడు, చెల్లి. సో దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, కనికరము, దీన మనస్సు కలిగి ప్రవర్తించమంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అంటాడు కదా, యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఈ మనసు అంటే ఏ మనసు అంటే తగ్గింపు తత్వం. ఆయన దేవుని స్వరూపమై ఉండి కూడా దేవునితో సమానంగా ఉండే భాగ్యమని ఎంచుకొనక, ఆ దేవునితో ఉండకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపం ఎత్తి తాను రిక్తునిగా మార్చేసుకున్నాడు. ఎందుకని? నా కోసం. ఎందుకని? దీనత్వం. ఆ దీనత్వం ఆయన కలిగి ఉన్నారు కనుకే ఈరోజు ఆయన మహిమైశ్వర్యం మనం పొందుకున్నాం. సో మనం దేవుడు అడుగుతున్న ఈ 4 మనం చేయగలిగితే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, దేవుడి దృష్టిలో మనము పడతాం.
ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఉన్నతమైన వారి దృష్టిలో పడాలి అని చెప్పి సహజంగా ఆశిస్తారు. ఎందుకంటే వారి ద్వారా ఏదో ఒక ఈవిని లేదా ఒక లబ్ధిని పొందుకోవడానికి, అంతే. అయితే దేవుడి దృష్టిలో నువ్వు పడినట్టయితే నీకు ఆయన సహాయకుడు, ఆపత్కాలమందు నీకు సహాయకుడు ఆయన. ఆయన దృష్టిలో నువ్వు పడాలి తమ్ముడు, చెల్లి, నువ్వు పడాలి అంటే ఈ 4 మీరు పాటిస్తే, ఒకటి, నీ దేవునికి ఎదుట నువ్వు న్యాయంగా ప్రవర్తించాలి, కనికరమును ప్రేమించాలి నీ దేవుణ్ణి, అలాగే నీ తోటి వారిని, వారికి ఉన్న స్థితి హీనస్థితిలో దీనస్థితిలో వారిని కరుణించాలి. అలాగే ఏమంటాడంటే కరుణించాలి, ఇంకేమంటాడంటే ఆయన ఎదుట దీన మనస్సు కలిగి ఉండాలి. ఈ ఉదయకాలన్నా మీ ఆనంద్ కుమార్ ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.